ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చంద్రగ్రహ జాతకంలో బలంగా లేకపోతే ఎలా బాగు చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. చంద్రగ్రహానికి సంబంధించిన జన్మవృత్తాంతాన్ని మొదట తెలుసుకుందాం. ఇది బ్రహ్మపురాణంలో సోమోత్పత్తి కథనం 9వ అధ్యాయంలో ఇది. మహాతపస్వి అయిన అత్రి మహర్షి బ్రహ్మమానస పుత్రుడు. ఒకప్పుడు ఆయన తన తేజస్సును ఊర్ధ్వ గౌరవం గల దానిగా చేశాడు. అనగా వీర్యాన్ని పైకి ఎగజిమ్మాడు అనే అర్థం అన్నమాట. దశ దిశలా ఆ మహా తేజస్సును భరించడానికి ఎవరికీ శక్యం కాలేదు. అంతటి అసాధారణ తేజాన్ని లోక హితార్థార్థం బ్రహ్మ తన రథంపై ఎక్కించుకున్నాడు. సోమరూపమైన ఈ వీర్యం 21 సార్లు భూప్రదక్షిణం చేసి సర్వ ఔషధులకు ఒలకెత్తడానికి కారణం అయింది. ఈ మహాతేజమే 10 రూపాలను ధరించి క్షీరసాగర మదనం సమయంలో సముద్రంలోకి చేరి శ్రీ లక్ష్మీదేవిగా ఉద్భవించింది. కనుకనే ఆమె చంద్రునికి సహోదరి అయింది. ఇకపోతే జగదాధార భూతములైన ఔషధాల ఉత్పత్తికి కారకుడైన సోముడు పృథ్వీపతి రాజు కూడా అయ్యాడు. గర్వము మదము తలకెక్కి దేవగురు బృహస్పతి భార్యను చెరగొట్టాడు. ఆమెయే తార. వీరిద్దరికీ జన్మించిన కుమారుడే బుధుడు. తదుపరి బుధుడికి ఇలయందు పురూరవుడు, అతడికి ఊర్వశి యందు 7 పుత్రులు కలిగి చంద్రవంశం విస్తరించింది. బుధునికి బ్రహ్మచేత గ్రహాధిపత్యం ఇవ్వబడింది. ఇక చంద్రగ్రహం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహానికి సంబంధించిన నవగ్రహంలోని స్తోత్రం ఇది. దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శేషం సోమం శంభోర్మకుట భూషణం. ఈ స్తోత్రము నవగ్రహాల్లోది 27 సార్లు ప్రతిరోజు జపం చేసుకుంటే మానసిక సమస్యలు తొలగుతాయి. నవగ్రహాల్లో చంద్రుడిది 2వ స్థానం. చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఈయన వస్త్రాలు, అశ్వాలు మరియు రథము అన్నీ కూడా తెల్లనివే. దశాశ్వముల రథముపై కమలాసనుడై విరజిల్లుతూ ఉంటాడు. ఈయన శిరస్సున స్వర్ణ కిరీటము, మెడలో ముత్యాల మాల ఉంటాయి. ఒక చేతిలో గద, మరొక చేతిలో వరముద్రలో ఉంటుంది. శ్రీమద్ భాగవతం ప్రకారము చంద్రుడు అత్రి మహర్షి అనసూయల పుత్రుడు. ఈయన్ని సర్వమయడని కూడా అంటారు. ఈయన 16 కళలతో కూడి ఉంటాడు. ఈయన్ని అన్నమయ, మనోమయ, అమృతమయ పురుష స్వరూప భగవానుడు అని అంటారు. ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు ఈయన వంశంలో జన్మించాడు. అందువల్లనే ఆయన చంద్రుడిని 16 కళలతో శోభించాడు. దేవతలు, పితృదేవతలు, యక్షులు, మానవులు, పశుపక్షాదులు, వృక్షాలు మొదలగు వాటికి చంద్రుడే బలం ఇస్తున్నాడు. ప్రజాపతి బ్రహ్మ చంద్రుడిని విత్తనములు, ఔషధములు, నీరు మరియు బ్రాహ్మణులకు రాజును చేశాడు. ఈయన వివాహము దక్ష ప్రజాపతి యొక్క 27 కుమార్తెలతో జరిగింది. ఇకపోతే చంద్రభగవాన్ యొక్క ఈయన వివాహం దక్ష ప్రజాపతి యొక్క 27 కుమార్తెలైన అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి మొదలగు వారితో జరిగింది. వీరే 27 నక్షత్రాలుగా పిలువబడుతున్నారు. అధిదేవత ఆప, ప్రత్యదేవత ఉమాదేవి. చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈయన కర్కాటక రాశికి అధిపతి. చంద్రుని నక్షత్రాధిపతి అని కూడా అంటారు. చంద్రగ్రహానికి అధిపతి చంద్రుడే. పౌర్ణమి నాటి చంద్రోదయ వేళ రాగి పాత్రలో తేనెతో కలిపిన పిండి వంటలు చంద్రుడికి భక్తి శ్రద్ధలతో నివేదన చేస్తే ఆయన తృప్తి చెంది కష్టాల నుండి ముక్తి చేస్తాడని శాస్త్ర వచనం. ఈయన్ని సంతృప్తిపరచడానికి మరియు శాంతికై సోమవారం వ్రతాలు, శివోపాసన, శివస్తుతి మరియు ప్రతినిత్యము ముత్యము చేయాలి అనేది జ్యోతిష పండితులు చెప్పే విషయం. బియ్యము, కర్పూరము, తెల్లని వస్త్రములు, వెండి, శంఖము, కొయ్యపాత్ర, తెల్ల చంద్రము, తెల్లని పూలు, పంచదార, ఎడ్లు, పెరుగు, ముత్యాల దానం కూడా చేస్తే మంచిది. చంద్రుడు శాంతి పొందుతాడని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. జాతకంలో చంద్రగ్రహ యోగాలు, దోషాల గురించి కొంత తెలుసుకుందాం. జాతక
చక్రయుక్త అమావాస్య రోజు జన్మించిన శనికుజ రాహుకేతువుల దృష్టిలోకి లోనైన వృశ్చికంలో నీచలో పడిన దోషం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చంద్రమహాదశ అంతర్దశల్లో చంద్రుడికి ఈ గ్రంథంలో చెప్పబడిన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన శాంతులను చేయటం ఉత్తమం. చంద్రగ్రహణ సమయంలో పుట్టిన చంద్రుడి వల్ల ఏదైనా చంద్రుని వల్ల ఇలాంటి దుష్ఫలాలు ఏర్పడిన ప్రస్తుతం గ్రహ సంచారం తెలిపే గోచార కుండలి బట్టి గ్రహస్థితి జన్మకుండలి బట్టి చంద్రుడి శుభాశుభఫలితాలు తెలుసుకుంటారు. ఇప్పటి యువతరాన్ని గురించి పరిశీలిస్తే ఇప్పటి యువతరం చేస్తున్న అతిపెద్ద తప్పు మనసును అదుపులో పెట్టుకోలేకపోవడమే. అనగా జ్యోతిషం ప్రకారం చూస్తే చంద్రగ్రహమే మనసుని పాటు చేసే గ్రహం. చంద్రో మనసో జాత అని అన్నారు శాస్త్రం. చంద్రుడు బాగుంటే మన మనసు బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది. ఏదైనా కష్టం రాగానే మనం ఏమనుకుంటామంటే ఏమీ బాగాలేదు, కుజుడు దెబ్బ కొడుతున్నాడు, నా జాతకంలో కుజగ్రహ బాగాలేదు, రాహుకేతువులు నన్ను పట్టు పీడిస్తున్నారు అని అనుకుంటుంటాం. కానీ నిజానికి మనం మర్చిపోతున్న గ్రహం ఒకటి ఉంది, అదే చంద్రుడు. జాతకంలో అత్యుత్తమమైనది చంద్రుడే. జాతక చక్రంలో లగ్నం తర్వాత అతి ముఖ్యమైనది చంద్రుడు ఉన్న రాశి. దీన్నే చంద్ర లగ్నం అంటారు. కాబట్టి గోచార ఫలాలు ముఖ్యంగా మనం పరిశీలించినప్పుడు చంద్ర రాశి నుంచే గోచార ఫలాలు ప్రతి నెల, ప్రతి 15 రోజులకు, ప్రతి నెలకు, ప్రతి 15 రోజులకు, ప్రతి 6 నెలలకు, సంవత్సరానికి మనం గోచార ఫలాలు చంద్రుడి యొక్క సంచారాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటాం. ఈయన కర్కాటక రాశికి అధిపతి. పౌర్ణమి నాటి చంద్రోదయ వేళ రాను చంద్రుడికి ప్రక్షేధాలతో నివేదన చేస్తే ఆయన తృప్తి చెందుతాడు. శివోపాసన, శివస్థుతి మరియు ఈయన్ని సంతృప్తిపరచడానికి మరియు శాంతికై సోమవారం వ్రతాలు మరియు ప్రతినిత్యము ముత్యము ధరించడము చేస్తుంటారు. చాలా వరకు బియ్యము, కర్పూరము, తెల్లని వస్త్రము, వెండి, శంఖము, కొయ్యపాత్ర, తెల్ల చందనము, తెల్ల పూలు, పంచదార, ఎడ్లు, పెరుగు, ముత్యాలు దానం ఇస్తే చంద్రగ్రహ శాంతి కలుగుతుంది. జాతకంలో చంద్రగ్రహ యోగాలు, దోషాలు పరిశీలించి వాటికి తగ్గ శాంతులు చేసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా అమావాస్య రోజు జన్మించిన శనికుజ రాహుకేతువులు దృష్టిలోకి లోనైన వృశ్చికంలో నీచలో పడిన దోషం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చంద్రమహాదశ అంతర్దశల్లోనూ చంద్రుడికి శాంతులు చేయడం చాలా ఉత్తమం. చంద్రగ్రహణ సమయంలో పుట్టిన చంద్రుని వల్ల దుష్ఫలితాలే ఏర్పడతాయి. ప్రస్తుతం గ్రహ సంచారం తెలిపే గోచార కుండలిని బట్టి గ్రహస్థితి జన్మకుండలి బట్టి చంద్రుడి శుభాశుభ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ జ్యోతిషపరమైన సూచనలు. ఇక కారకత్వాలు జ్యోతిషపరంగా చూస్తే జల సంబంధ అంశాలు, నౌకా వాణిజ్యం, జలచరాలు, వంతెనలు, జల సమీప ప్రాంతాలు, చేపలు, రొయ్యలు, చెరువులు, నదులు, నూతులు, ఇతర జలవనరులు, పరిహాసం, వ్యంగ్య సంభాషణ, తీర్థయాత్ర, ముత్యాలు. ఎక్కువగా ప్రయాణాలు చంద్రుని వల్ల జరుగుతాయి. తేనె, ఎడమ కన్ను, స్త్రీల వ్యాధులు, పాండురోగం, అతిమూత్రం, టైఫాయిడ్, అజీర్ణం, నీళ్ళ విరేచనాలు, ఇత్యాదులు చంద్రగ్రహ కాక ముఖ్యంగా నీటికి సంబంధించిన అనేకమైన అనారోగ్య సమస్యలు చంద్రుని వల్ల ఏర్పడతాయి. డయేరియా ముఖ్యంగా. వ్యాధులు 2 పాపగ్రహాల నడుమ చంద్రుడు సప్తమంలో శని ఉంటే ఆ జాతకునికి క్షయ, గుల్మ, ప్లీహ రోగాలు వస్తాయి. మేష, వృషభ, కర్కాటక రాశులందు కాక తక్కిన రాశులలో క్షీరచంద్రుడు ఉంటే కర్ణ సంబంధమైన అంటే చెవికి సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. మనోవిషాదం, క్యాన్సరు, కామెర్లు, బలహీన శరీరం, పిరికితనం వంటివి కూడా చంద్రకారకత్వాలే. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి బయటపడంటే కర్మలను ఎలా ఆచరించవలనో ఇప్పుడు చూద్దాం. ప్రమాణ వచనం ప్రకారం చంద్రే బలే సర్వం బలు. అర్థం చంద్రుడు బలంగా ఉంటే అన్ని బలంగా ఉంటాయని అర్థం అన్నమాట. చంద్రో మనసో జాత. అర్థం మనసుకు చంద్రుడే కారకుడు. చంద్రుడు బాగుంటే మనసు బాగుంటుంది. మనసు బాగుంటే ఏ దశ వచ్చినా ఏ శని వచ్చినా మనం తట్టుకోగలుగుతుంటాం. ఇక ప్రస్తుత యువతరం గురించి పరిశీలిస్తే యువతరం చంద్రుడిని ఎలా చెడగొట్టుకుంటున్నారో చూద్దాం.
ఇతర గ్రహాల మీద నింద వేసి కారణం లేని సమస్యలకు డబ్బులు పెట్టి పూజలు చేయిస్తున్నాం, కానీ అసలు కారణం మన దినచర్యలోనే ఉంది. చంద్రుడు చెడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఉంటాయి. అవి ముఖ్యంగా జంక్ ఫుడ్, విషాహారం. చంద్రుడు నీరు, పాలు, రసము తల్లి రోజంతా పిజ్జా, బర్గరు, కూల్ డ్రింక్స్ తాగితే చంద్రుడి తత్వమే నాశనం అవుతుంది. ఆయుర్వేదం కూడా చెప్తుంది ఈ విషయాన్ని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు ఏం తింటే అదే మీ మనసు అవుతుంది. సరైన సమయానికి నిద్ర లేకపోవడం, చంద్రుడు నిద్ర శాంతి. రాత్రి 12 దాటిన ఫోను, నెట్ఫ్లిక్స్, సోషల్ మీడియాలు నిద్రాభంగమే, మనోభంగము అర్థము. నిద్ర పాడైతే మనసు పాడవుతుంది. రాత్రి మెలకువగా ఉంటే చంద్రుడు బలహీనపడి డిప్రెషన్, ఆందోళనను గుర్తి. అర్ధరాత్రి దాటినా కూడా ఫోన్ విడవకుండా చూడడము, టీవీలో చూడడము, సోషల్ మీడియాలో గింగిర్లు కొట్టడము నిద్రాభంగము, మనోభంగు అర్థాన్ని ఇస్తుంది. నిద్ర పాడైతే మనసు పాడుతుంది. రాత్రి మేల్కోగా ఉంటే చంద్రుడు బలహీనపడే డిప్రెషన్, ఆందోళనకు గురవుతారు. ఎదుటివారిని అర్థం చేసుకోకుండా వారి మనసును బాధపరుస్తూ మాట్లాడడం కూడా ఈ చంద్రదోషానికి కారణమవుతుంది. కరుణ అంటే అర్థం చేసుకోవడం, కోపంగా కటువుగా మాట్లాడి ఎదుటివారి మనసును క్షోభపెట్టడం అని అది ఇది నేరుగా చంద్రుడికి చేసే ద్రోహం, అనగా మన మనసులు చెడగొట్టుకోవడం అన్నమాట. మనసో జాతః చంద్రమా అర్థం మన శరీరంలో మన మనసులో ఉన్నదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది. మనసు అల్లకల్లోలంగా ఉంటే జీవితం కూడా అల్లకల్లోలంగా మారుతుంటుంది. చంద్రుడు బలంగా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఒకసారి చంద్రుడు బలంగా ఉంటే ఇక భయం దేనికి ఉండదు. మనిషి ధైర్యంగా ఏ పనినైనా సాధించగలుగుతాడు. ఏళ్ళనాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, కుజదోషం వచ్చినా, పాపం రాహుదశ వచ్చినా, శని మహాదశ వచ్చినా, ఏ అవాంతరం వచ్చినా యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్య ధనంజయ సిద్ధానం సమభూత్వ సమత్వ యోగ ఉచ్యతే అని భగవద్గీతలో 45వ శ్లోకం 2వ అధ్యాయంలో. యోగస్థ కురు కర్మాణి సంఘం త్వక్త ధనంజయ సిద్ధ్యో నమోభూత్వ సమత్వ యోగత ఉచ్యతే అని. దీని అర్థం ఏంటంటే, ఓ ధనంజయ, యోగస్థితుడైన యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధులను ఎడల సమత్వ భావమును కలిగి ఉండు. కర్తవ్య కర్మలను ఆచరించవలను. ఈ సమత్వ భావంనే యోగం అని అంటారు. అంటే అందరి మధ్యలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సమత్వాన్ని, సమానత్వాన్ని చూస్తుండాలి. చిన్నవాడు పెద్దవాడు అనకుండా అలా చూడడం వల్ల అదే యోగం కింద ఏర్పడుతుంది. సమానత్వమే యోగం. ఎటువారిని అర్థం చేసుకోవడము, సమయపాలన, సరైన ఆహారము, సరైన నిద్ర ఉంటే చంద్రుడు బలంగా ఉంటాడు. చంద్రుడు బలంగా ఉంటే ఎన్ని కష్టాలైనా సునాయాసంగా దాటివేయవచ్చు. దానికి ఉదాహరణ శ్రీరామచంద్రుడే. సత్యవ్రతుడై, ఏకపత్ని వ్రతుడై ఆయన ఏ విషయాన్ని కూడా అబద్ధం ఆడకుండా ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాటకు తగ్గట్టుగా వ్యవహరించడము, సత్యవంతుడిగా అతను ధర్మపాలన చేయడము, పితృవాక్య పరిపాలన చేయడము, ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించడము, సుగ్రీవునికి మాట ఇచ్చినందుకు సుగ్రీవుడి కంటే బలంతో వాళ్ళ సహాయం తీసుకోకుండా వాళ్ళని వధించి సుగ్రీవునితోనే సహవాసం చేసి ఎంత కష్టమైన సరే రావణ సంవత్సరానికి ఆయన చర్యలు తీసుకున్నాడు. కాబట్టి సత్యం అనేది పలకడం అనేది, సత్యవాక్ పరిపాలన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. దానికి కూడా చంద్రుడే కారణమవుతాడు మనిషికి. కాబట్టి శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా దాటి చివరికి ఒక మానవమాతృడి రూపంలో జన్మించిన శ్రీ మహావిష్ణువు ఒక బ్రహ్మాండమైన రాక్షసుని ఎదుర్కోగలిగిన స్థితిని పొందగలిగాడు. మనిషికి మానసిక బలం చంద్రుడే. మానసిక బలం ఉంటే శని కూడా గురువులా మారుతాడు. చంద్రగ్రహం బలం పెంచడానికి ఈ 4 సూత్రాలు పాటించండి. తప్పకుండా మీకు జీవితంలో విజయం సాధిస్తారు. అవి ముఖ్యంగా ఆహార నియమాలు. సాత్విక ఆహారం, పాలు, పెరుగు, అన్నం, పండ్లు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండడము, ఆహార శుద్ధి, సత్వశుద్ధి చాలా ముఖ్యము. రాత్రిపూట 10 లోపల పడుకోవడము, ఉదయం 5 నుంచి 6కే లేవడము. చంద్రుడు రాత్రికి బలంగా ఉంటాడు.
మూడవది, ప్రతిరోజు మెడిటేషన్ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం అన్నమాట. ఓం ఐం శ్రీం క్లీం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటే కూడా మంచిదే. మానవ సంబంధాలు, తల్లిని గౌరవించడం, ఎదుటివారితో మృదువుగా మాట్లాడడం, సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించడం, ఎదుటివారి చెప్పింది వినడం, సరైనదేమో ఏదైనా మనం నిర్ణయించుకోవడం ఇదే నిజమైన చంద్రగ్రహ పూజ. గ్రహాలను తిట్టి ప్రయోజనం ఉండదు, గుళ్ళు తిరిగి ప్రయోజనం లేదు. ముందు మీ చంద్రుడిని అనగా మీ మనసును సరిగా ఉంచుకోండి. చంద్రుడు బాగుంటే మనసు బాగుంటుంది, మనసు బాగుంటే చంద్రుడు బాగుంటాడు, మనసు బాగుంటే చంద్రుడు బాగుంటాడు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైన నిర్ణయాలు అవుతాయి. ఆ నిర్ణయాలు బాగుంటే జీవితం బాగుంటుంది, జీవితం బాగుంటే మనం సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతాము. ఇవి గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు. ఈ విషయాలు గుర్తుంచుకుంటే జీవితంలో మనం వృద్ధిలోకి వచ్చి మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. మన ఏ మనుష్యానం కారణం బంధమోక్షయ. అర్థం అంటే దీని అర్థం ఏంటంటే మనసే మనిషికి బంధానికి మరియు మోక్షానికి కారణం. ఆ మనసుకు అధిపతి చంద్రుడు. ఆయనను బాగు చేసుకుంటే చాలు, మిగతా గ్రహాలన్నీ మనకు అనుకూలంగా మారతాయి, సహకరిస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని అందరూ గుర్తుంచుకొని ఆచరిస్తారుగా అని ఆశిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.